ఒక సెకండ్ మేడం కాడికి తీసుకెళ్ళాలి ఇది పట్టుకు మామూలు మాట్లాడి చెప్పవచ్చు అది దగ్గర పట్టుకోండి మేడం మామూలు వెనక్కి జరిగి ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మన అమరజీవి భారత మాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ గారి యొక్క వీరమరణానికి సంతాపంగా మరి ఒంగోలులో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మరి రణభూమిలో అంటే భారత మాతను గౌరవిస్తూ మన యొక్క దేశ రక్షణ కోసమే పాకిస్తాన్ అండ్ భారతదేశం యొక్క యుద్ధంలో మరి వారి వీరమరణాన్ని చెందడం నిజంగా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది గర్వించదగ్గ విషయమైనప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయన లేని లోటు అనేది చాలా ఎవరు పోర్చలేనిది కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి మరి మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున వారికి గాఢంగా నివాళులు అర్పించడం, అలాగే కుటుంబ సభ్యులు మనశాంతిగా ఉండాలని, అలాగే ఎల్లప్పుడూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మరి వాళ్ళు జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి వీరమరణానికి గుర్తింపుగా మరి 5 ఎకరాల పొలాన్ని, అలాగే 50 లక్షలు అమౌంట్, అలాగే ఇళ్ల స్థలము, ఉద్యోగము, అలాగే మరి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారి తరఫున ఒక 25 లక్షలు వారికి ఇవ్వడం జరిగింది. అంటే అదే మనము వారికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అంతేకాకుండా అంతా మనము చేసినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అది ఆ లోటు మనం పోర్చలేనిది కాబట్టి అయినా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారు మన మురళీ నాయక్ గారు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇలాంటి మనకి సైనికులు ఉండబట్టే మనం అందరము కూడా ఇలాగ ధైర్యంగా సంతోషంగా మన గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. గతంలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అనేక మంది మరి జాతీయ నాయకులు ఎంతోమంది ప్రాణాన్ని త్యాగం చేసి మనకు స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పటికీ కూడా మరి మన దాయాదులు పాకిస్తానీయులు మన మీదకి ఏదో ఒక నెపంతో యుద్ధానికి కాలు దొబ్బుతున్నారు. అయితే మన భారతీయులు ఏమాత్రమో తీసుకోకుండా వారికి ధీటుగా మరి బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు మరి వెనతిరిగారు కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మరి ఎంతోమంది మరి ప్రాణత్యాగం చేశారు కాబట్టి వారందరికీ కూడా మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన పాయసం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి కొవ్వొత్తులు ర్యాలీ చేయడం చాలా గొప్ప విషయము. దానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు మరి వారి అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారో వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.